శ్రోతలకు నమస్కారం. ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటూ ఉంటారు. మనిషికి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆస్తిపాస్తులు లేకపోయినా, ఇంకా ఏం లేకపోయినప్పటికీ ఆరోగ్యం అనేది ఉంటే అన్నీ ఉన్నట్టే అని పెద్దల మాట. అయితే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఆరోగ్యానికి విఘాతం కలిగించే పదార్థాలు కానీ, ఆహారం కానీ, అలాగే ఎన్నో వాతావరణ పరిస్థితులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని చికిత్స తీసుకుని మళ్ళీ మంచి ఆరోగ్యం సాధించడానికి మనిషి చేయని ప్రయత్నం అంటూ ఏది ఉండదు. అయితే మనకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉంది. మనిషి ఆరోగ్య పరిరక్షణలో, అలాగే ఈ తిరుపతిలోనే కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో, అంటే రాయలసీమ ప్రాంతాల్లో, అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సంస్థకు డైరెక్టర్గా, అలాగే ఉప కులపతిగా ఉన్న డాక్టర్ బి వెంగమ్మ గారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సేవలను అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం ఆరోగ్యపరంగా, మరీ ముఖ్యంగా నరాలకు సంబంధించిన కొన్ని జబ్బుల విషయం మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది, ఎంతోమందిని బాధించేది పక్షవాతం. ఒక వయసు వస్తేనే వస్తుందా, లేకపోతే ఏ వయసు వారికైనా వస్తుందా, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటి ఎన్నో మనకి విషయాలు తెలియచేయడానికి స్విమ్స్ డైరెక్టర్, అలాగే వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి వెంగమ్మ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. కాబట్టి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వెంగమ్మ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు నరాల జబ్బుల్లో ప్రధానంగా ఈ పక్షవాతం అనేది ఎలా వస్తుంది, దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి, అసలు ప్రధానంగా ఈ పక్షవాతం లేదా స్ట్రోక్ అంటే ఏమిటంటారు? పక్షవాతం లేదా స్ట్రోక్ అని కామన్గా అంటారు. అదే హార్ట్కి సంబంధించింది ఎలా అయితే హార్ట్ అటాక్ అంటారో, బ్రెయిన్కి సంబంధించిన ఈ స్ట్రోక్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. పక్షవాతం ముఖ్యంగా మెదడులో ఏ భాగానికైనా రక్తం సరఫరా తగ్గినప్పుడు అది ఆ భాగం పనిచేయడం మానేస్తే దానికి సంబంధించి మనకు జబ్బులు వస్తూ ఉంటాయి. పక్షవాతం ముఖ్యంగా 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఏంటంటే, మెదడుకు పోయే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల దానివల్ల రక్త సరఫరా ఆగిపోవడం జరుగుతుంది. రెండవది, రక్తనాళం చిట్లి రక్తం గడ్డ కట్టడం వల్ల రక్తం ఫ్లో ఆగిపోవడం వల్ల కూడా ఆ భాగం పనిచేయకుండా పోతుంది. మీకు అందరికీ తెలిసింటుంది, బ్రెయిన్లో, మెదడులో కుడిపక్క మెదడు ఎడం పక్క ఉండే మన శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కుడిపక్క మెదడు ఎడం పక్క శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మెదడులోని ఏ భాగానికైతే ఈ రక్త సరఫరా ఆగిపోవడం జరుగుతుందో దాన్ని బట్టి మన శరీరంలో కుడిపక్క మెదడు ప్రాబ్లం అయితే ఎడం పక్క భాగానికి ప్రాబ్లం వస్తుంది. ఎంత ఏరియా రక్త సరఫరా తగ్గిపోయింది అంటే ఎంత సైజు, అలాగే ఎంతసేపు రక్త సరఫరా ఆగిపోయింది, దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, దీన్నే మనం మామూలు ఇంగ్లీష్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్త సరఫరా ఆగిపోవడం వల్ల అక్కడ ఉండే నరకణాలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల నరకణాలు చచ్చిపోయి పనిచేయడం మానేస్తుంది. రెండవది హిమరేజిక్ స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ హిమరేజ్ అంటారు. అది ముఖ్యంగా రక్తనాళాల్లో రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల రక్తం నాళాలు చిట్లి దానివల్ల రక్తం గడ్డ కడుతుంది. అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాము, ఇళ్లలో కుళాయి పైప్స్ అనుకోండి, పక్కనంతా గార పడితే స్లోగా పోయి ఒక పక్కకు మొత్తం మూసుకుపోవడం జరుగుతుంది. అలాంటిది ఇస్కీమిక్ స్ట్రోక్. అలా కాకుండా ఆ పైప్కి ఎక్కడైనా చిల్లు పడి సడన్గా మొత్తం లీకేజ్ అయితే అక్కడ అవుతుంది. అలా దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇది బేసిక్గా రక్తనాళాల ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇది 2 రకాలు అందరూ తెలుసుకోవాల్సింది, ఇస్కీమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ అని. దీన్ని బట్టి లక్షణాలు వయసును బట్టి, అది ఎంత పెద్ద సైజు ఇన్ఫాక్ట్ లేదా ఎంత పెద్ద
ఏరియా మెదడులో దెబ్బతినింది, అలాగే ఎంత ఫాస్ట్గా స్లోగా జరిగిందా ఫాస్ట్గా జరిగిందా, ఏ పక్క జరిగింది, దాన్ని బట్టి రోగి యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే మరి డాక్టర్ గారు అసలు పక్షవాతం మరి వచ్చింది ఒక అతనికి అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటారు? అదే నేను ఇందాకే చెప్పినట్టు పక్షవాతం లక్షణాలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ మన ఇంటర్నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ ఐఎస్ఏ, అలాగే మన ఇండియన్ స్ట్రోక్ అసోసియేషను ప్రజల్లో ఎక్కువగా ఈ స్ట్రోక్ అవగాహన లేదా బ్రెయిన్ అటాక్ గురించి అవగాహన తీసుకొని వచ్చేదానికి ఒక సింపుల్ నిమోనిక్ పెట్టారు, ఫాస్ట్, FAST అనమాట. ఎఫ్ అంటే ఫేస్ డీవియేషన్, అంటే ముఖంలో ఏదో ఒక పక్క వంకర పోవడం. ఏ అంటే ఆమ్, చేయిలో సచ్చుబడి రావడం. ఎస్ అంటే స్పీచ్, మనం మాట్లాడడంలో తేడా రావడం. టీ అంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫాస్ట్ అని ప్రతి వాళ్లకు ఐడెంటిఫై చేసేదానికి పెట్టారు. కానీ ముఖ్యంగా ఈ మెదడుకు సంబంధించిన పక్షవాత లక్షణాల్లో వీటిలో కొంతమందికి చిన్న మెదడు ప్రాబ్లం అయితే తల తిరగడం కానీ లేదా నడకలో తేడా రావడం రావచ్చు. కంటికి సంబంధించి ప్రాబ్లం వస్తే చూపు తగ్గిపోయి ఒక పక్క భాగం చూపు కనకుండా పోవచ్చు. అలాగే మనం మాట్లాడే ఏరియాకు మెదడుకు సంబంధించి బ్లడ్ సప్లై తగ్గిపోతే మాటలు తడబడడం లేదా అర్థం చేసుకోలేకుండా ఏదేదో మాట్లాడడం అలాంటివి జరగవచ్చు. లేదా మన చేయి కాలు కంట్రోల్ చేసే భాగానికి ఉంటే ఒక పక్క చేయి కాలు సచ్చుపడడం జరుగుతుంది. అది కొన్నిసార్లు కాలుకు సంబంధించిన అయితే కాలు మాత్రమే పెరాలసిస్ లాగా వస్తుంది, చేయికి సంబంధిస్తే చేయికి మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు ఇవేవీ లేకుండా సెన్సరీ మొద్దుబారినట్టు అనిపిస్తుంది, అంటే మన స్పర్శకు సంబంధించి భాగం గిన ఇదైతే చెయ్యి బలం బాగానే ఉంటుంది కానీ బరువుగా ఉంటుంది, మొద్దుబారినట్టు ఉంటుంది, ఆ చేత్తో ఏ పని చేయలేకపోవచ్చు. అట్లా ముఖ్యంగా ఒక 5-6 లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాల్సినప్పుడు ఏదైనా సడన్గా ఫేస్లో ముఖంలో తేడా వచ్చినప్పుడు, మూతి వంకరపోయినట్టు లేదా చేయిలో ఏదో క్లమ్జీనెస్ అలా వచ్చినప్పుడు, మాటల్లో తేడా వచ్చినప్పుడు స్ట్రోక్ అనుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. బట్ లక్షణాలు నేను చెప్పినట్టు బ్రెయిన్లో ఏ భాగానికైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో ఆ బ్రెయిన్ చేసే పనిని బట్టి లక్షణాలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే మరి మేడం, టూకీగా చూసుకుంటే మన దేశంలో ఎట్లా ఉందంటారు ఈ పక్షవాత రోగులు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కనుక పరిశీలిస్తే ఎలా ఉందంటారు? అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపుగా 1,00,000 మందిలో 150 నుంచి 250 దాకా రోజుకు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం గ్లోబల్గా చూస్తే ప్రతి 40 సెకండ్లకి ఒక వ్యక్తి ఈ ప్రపంచం మీద ఇలాంటి పెరాలసిస్ స్ట్రోక్ గురి అవుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెరాలసిస్ ప్రివలెన్స్ అంటారు, అంటే ఇన్సిడెంట్స్ అంటే కొత్త కేసులు, పాత కేసులు కొత్త కేసులు అన్నీ కలిస్తే దాదాపుగా ప్రతి 1,00,000 మందిలో 200 నుంచి 400 వరకు ఉంటారు. దీంట్లో రకరకాలుగా వస్తారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గత 2 దశాబ్దాలుగా, అంటే ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో ఈ పెరాలసిస్ ఇదంతా కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా కనుక్కొని ఏదైతే ఇప్పుడు ఈ పెరాలసిస్ అన్నది హైపర్ టెన్షను, డయాబెటీసు వీటి కంట్రోల్ వల్ల వస్తుందని తెలుసుకున్నారు. కాబట్టి మామూలుగా డెవలప్డ్ కంట్రీస్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని గత 40 ఏళ్లతో కంపేర్ చేస్తే గత 20 సంవత్సరాల్లో వాళ్ళకి పెరాలసిస్ వచ్చే ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి. కానీ మన డెవలపింగ్ కంట్రీస్లో, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ జబ్బు గురించి అవగాహన తక్కువ అవ్వడంతో గత ముందు 2 దశాబ్దాలతో ఈ 2 దశాబ్దాలు చూసుకుంటే బాగా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2.5 రెట్లు పెరిగారనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు నేర్చుకున్న పాఠాలు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా నేర్చుకొని వాటి వల్ల ఇది డెఫినెట్గా ఈ జబ్బును తగ్గించవచ్చు అన్నది మాత్రం ఇప్పుడు కరెంట్గా తెలుస్తోంది. అయితే మరి మేడం, మరి అసలు ప్రధానంగా ఈ పక్షవాతం అంటే ఎన్ని రకాలు ఉంటాయండి? పక్షవాతం నేను చెప్పినట్టు ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది, లేదా రక్తనాళం చిట్లడం వల్ల హిమరేజిక్ స్ట్రోక్ వల్ల వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేస్తారు.
మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్. మోడిఫైయబుల్ అంటే మనం మార్చుకోవచ్చు, నాన్ మోడిఫైయబుల్ అంటే మనం మార్చలేం. అంటే కొన్ని రకాల పెరాలసిస్ స్ట్రోక్ జెనెటిక్గా వస్తుంది, వంశపారంపర్యంగా, దానికి మనము పెద్ద ఏం చేయలేం. అలాగే కొన్ని పెరాలసిస్ స్ట్రోక్స్ మేల్స్లో, మగవాళ్ళలో ఎక్కువ వస్తుంది. కొన్ని పెరాలసిస్ స్ట్రోక్స్ కొన్ని అంటే ఆఫ్రికన్స్లో అట్లా కొన్ని తెగల్లో వస్తూ ఉంటాయి. అలాగే పార్సీస్ అని ఉన్నారు మన ఇండియాలో, వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ వస్తాయి. అలాంటి ఫ్యాక్టర్స్ను నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మనం మార్చుకోగలిగినదైతే కాదు. అలా కాకుండా మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా డయాబెటీస్, అదే షుగర్ వ్యాధి అంటారు. రెండవది హైపర్ టెన్షను, దానికి రక్తపోటు. మూడవది ముఖ్యంగా ఒబీసిటీ, ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం, ఊబకాయము. నాలుగవది హైపర్ లిపిడిమి, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. అలాగే ఇంకా ఎక్కువగా ఇప్పుడు స్లీప్ అప్ని అంటాం, గురక పెట్టడం కానివ్వండి. చాలా మిగతా కారణాలన్నీ కూడా, స్మోకింగ్ అలవాటు ఉండడం, ఆల్కహాలిజము, ఇలాంటి కొన్ని అలవాట్ల వల్ల కూడా పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. వీటిని మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని, ఎందుకంటే వీటిని మనం మార్చుకోవడం, తగ్గించుకోవడం చేస్తే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ను తప్పకుండా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మధుమేహం, డయాబెటీస్ అనుకోండి, కంట్రోల్గా పెడితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలాగే రక్తపోటుని కంట్రోల్లో పెట్టినా తగ్గుతుంది. ఒబిసిటీకి, ఊబకాయానికి వెయిట్ తగ్గించుకున్నా కూడా వస్తుంది. అలాగే ఆల్కహాలిజం, స్మోకింగ్ అలవాటు ఉండేవాళ్ళు, పొగ తాగడము, డ్రింకింగ్ అలవాటు ఉండేవాళ్ళు, ఆ అలవాటు మానేస్తే కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ. వీటిని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మన చేతుల్లో ఉన్నాయి ఆ పరిస్థితులు. అయితే మరి మేడం, ఈ పక్షవాతం వ్యాధి గురించి ఇప్పుడు ఎన్నో రకాలుగా, ఎన్నో ప్రసార మాధ్యమాల్లో మనం చెప్తూ ఉన్నాము. జనం వింటున్నారా లేదా అనేది ఏ రకంగా ఉందంటారు? ఒక అవగాహన ఉందంటారు? అవగాహన చాలా తక్కువ ఉందండి ముఖ్యంగా. ఎందుకంటే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పక్షవాతం అన్నది మనం ఇప్పట్లో ఉండే వాటిల్లో కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిజబిలిటీ, అవయవ వైకల్యం అంటారు. కామనెస్ట్ కాజ్ అంటే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఒక చెయ్యి కాలు చచ్చిపడ్డము, లేదా మాట పడిపోవడం, ఇలాంటివి ఏదో ఒకటి వస్తున్నాం, కామనెస్ట్ కాదు. అలాగే ఇప్పుడు హార్ట్ అటాక్స్ తర్వాత ఇది సెకండ్ కాజ్ ఆఫ్ డెత్ అన్నమాట. ఒక వయసు వచ్చాక ఒకప్పుడు హార్ట్ అటాక్, ఇప్పుడు స్ట్రోక్ అన్నది కూడా సెకండ్ కాజ్ ఆఫ్ డెత్ అన్నమాట ఇన్ ద లివింగ్. అలాగే ఇప్పుడు వన్ ఆఫ్ ద డెఫినెట్లీ ప్రివెంటబుల్ కాజ్ అన్నమాట. నేను ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుంది కాబట్టి వాటిపైన తగు అవగాహన ఉంటే, అలాగే నేను ఇందాక చెప్పినట్టు అభివృద్ధి చెందిన దేశాలలో ఈ జబ్బు గురించి అవగాహన పెంచుకొని ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్నంతా కంట్రోల్ చేసుకొని, వాళ్ళు గత 40 ఏండ్లకు ముందు ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే పెరాలసిస్ ఇన్సిడెంట్స్, కొత్త కేసులు రావడం, ఇవంతా ఆల్మోస్ట్ హాఫ్కు తగ్గాయి. అంటే దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే, మన ప్రజలకు మన ఇక్కడ ఉండే అన్ఎడ్యుకేషన్, అంటే విద్య తక్కువ ఉండడం వల్ల, అవగాహన తక్కువ ఉండడం వల్ల, వీళ్ళకి దీని గురించి అవగాహన లేకపోవడం వల్లే మనం ఇంకా ఎక్కువ కేసులు చూస్తున్నాము. కాబట్టి కంపల్సరీగా ఈ జబ్బు గురించి అవగాహన అయితే పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందు జాగ్రత్త పడి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఈ జబ్బు మిగతా అన్నిటికంటే కూడా ఎక్కువ డిజబిలిటీ వస్తుంది, డిపెండెన్సీ ఉంటుంది. ఈ జబ్బు ఉన్న మనిషికే కాకుండా వాళ్ళ కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టింగ్, ఎందుకంటే ఒక అవసరం కాబట్టి అందరూ చేయాల్సిన, వాళ్ళకు కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జబ్బుల గురించి, ప్రివెన్షన్ గురించి చాలా మంచి అవగాహన అయితే ప్రజల్లో తెలుసుకోవాలి. ఈ ప్రివెన్షన్ అన్నది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటారు. అంటే జబ్బు రాకముందే ఈ బీపీ, షుగర్ ఉండకుండా రాకుండా ఎలా చేసుకోవాలన్నది ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, అంటే ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ సెకండరీ ప్రివెన్షన్, అంటే వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి. మళ్ళీ టెర్షరీ ప్రివెన్షన్, అంటే
జబ్బు వచ్చి డిజబిలిటీ ఉన్న తర్వాత దాన్ని ఇంకా ఎలా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ యంగ్లో ప్రైమార్డియల్ ప్రివెన్షన్ గురించి, ఎందుకంటే ముందు అయితే మేము చదువుకునే రోజుల్లో 30 ఏండ్లకు ముందు పెరాలసిస్, స్ట్రోక్ కానీ ఈ పక్షవాతం కానీ 60 ఏండ్లు 70 ఏండ్ల తర్వాత వచ్చేది. ఇప్పుడు అధునాకృత అనండి చాలా 30 నుంచి 35 ఏండ్ల వయసు వాళ్ళకే వస్తున్నది. ఎందుకంటే ఈ మధుమేహం అన్నది కానీ, రక్తపోటు కానీ, ఒబేసిటీ కానీ ఇవన్నీ ఇప్పుడు చిన్న వయసులో 25 ఏండ్ల నుంచే వస్తుంది. కాబట్టి ఈ పక్షవాతం కూడా 30 నుంచి 40 ఏండ్లలో 45 ఏండ్లు అంటే వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్ టైంలోనే ఇలా జబ్బు వచ్చి వాళ్ళు డిజేబుల్ అయిపోయి వాళ్ళు సంపాదించుకోవడం కానీ ఫ్యామిలీకి బర్డెన్ అయ్యి ఫ్యామిలీలో చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇదంతా కూడా ఎందుకంటే ముఖ్యంగా అవగాహన, బ్లడ్ ప్రెషర్ గురించి, రక్తపోటు, డయాబెటీస్, ఒబేసిటీ ఇవి డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. దానికి కావాల్సిందంతా రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ పీస్, ప్రాపర్ డైట్, control of blood sugar, control of hypertension. Most important is not using cigarette smoking or BD or alcohol. వీటి జోలికి పోకుండా ఉంటే తప్పకుండా ఇది రాకుండా ఉంటుంది. చాలా వరకు మనం నియంత్రించుకోవచ్చు ఈ ధూమపానం కానీ లేకపోతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కానీ లేకుండా ఉంటాయి. అయితే మరి డాక్టర్ వెంగం గారు, మరి పక్షవాతం వచ్చిన వారికి ఎటువంటి వైద్యం అందజేస్తారంటే వాళ్ళ ప్రక్రియ ఎలా ఉంటుందంటారు? గత 2 దశాబ్దాల్లో పక్షవాతం ట్రీట్మెంట్ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కూడా చాలామంది పక్షవాతం ట్రీట్మెంట్ అంటే ఏమీ చేయలేమని చెప్పి నాటు వైద్యం, మనం ఇక్కడైతే మహల్ అని, ఉమాపతి నగర్ అని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా అక్కడికి పోతూ ఉంటారు. కానీ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. దీంట్లో నేను చెప్పినట్టు 2 రకాల స్ట్రోక్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అని ఒక రక్తనాళాలు బ్లాక్ అయ్యి ఎప్పుడైతే రక్తం సరఫరా ఆగిపోతుందో అలాంటి వాటికి ఆ బ్లాక్ను లేదా ఆ రక్త గడ్డను తీసేసేదానికి డ్రగ్స్ వచ్చాయన్నమాట. థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అంటారు. కానీ ఆ డ్రగ్స్ ఎలా ఇవ్వాలి అంటే మొదటి 3.5 నుంచి 4.5 గంటల లోపల ఇస్తేనే అవి పనిచేస్తాయి. అంటే వ్యక్తి తనకు పెరాలసిస్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి 3 గంటల లోపల రావాలి. వచ్చిన తర్వాత సిటీ స్కాన్ అన్నది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే సిటీ స్కాన్లో రక్తనాళం బ్లాక్ అయ్యి రక్తం సరఫరా లేదు అంటేనే ఇది ఇవ్వాలి. అలా కాకుండా హిమరేజ్ రక్తం నాళం చిట్లి రక్తం గడ్డ కట్టినప్పుడు ఇది ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఇస్కీమిక్ స్ట్రోక్ అని డయాగ్నోస్ చేశాక ఈ డ్రగ్ 2 రకాలు ఉన్నాయి. ఆల్టిప్లేజు ప్లస్ టెనాక్టిప్లేజ్ అని థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అని ఇస్తారు. అవి ఇచ్చినప్పుడు అది ఆ అడ్డు ఏదైతే బ్లాక్ అయింటుందో ఆ బ్లాక్ని కరిగిస్తుంది. కాబట్టి మళ్ళీ బ్లడ్ సప్లై రికనలైజ్ అయిపోయి మళ్ళీ ఈ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ అవగాహన లోపం వల్ల చాలామంది మా దగ్గరికి 4.5 గంటలు దాటిన తర్వాత వస్తారు. 4.5 గంటల తర్వాత ఈ ఇంజెక్షన్ ఇస్తే ఇది మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. అందుకని అది ఇవ్వలేము. ఈ డ్రగ్ అయితే 3.5 నుంచి 4.5 గంటల లోపలే ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా ఇలాంటి పేషెంట్లు వచ్చినప్పుడు మా హాస్పిటల్లో డిలే అవ్వకూడదని ఒక కోడ్ బ్లూ యాక్టివేట్ చేసి వెంటనే సిటీ స్కాన్ పంపించి సిటీ స్కాన్లో ఇది ఇస్కీమిక్ స్ట్రోకు, రక్తనాళం బ్లాక్ అయింది, ఆ బ్లాక్ని తీసేయాలి అన్న ఇది పెట్టి ఇంజెక్షన్ కొన్నిసార్లు గంట టైం అయిపోతుంది అంటే సిటీ స్కాన్ రూమ్లోనే చాలాసార్లు ఇంజెక్షన్ ఇచ్చి మేము పేషెంట్స్కి హెల్ప్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ అవగాహన లేకపోవటం వల్ల ప్రతి 100 మంది ఇలాంటి పేషెంట్స్లో ఒక 2-3 రాగలుగుతున్నారు హాస్పిటల్కి 3.5 గంటల్లో. కానీ అది వస్తే తప్పకుండా మంచిది. వచ్చినప్పుడు కంపల్సరీగా సిటీ స్కాన్ అయితే చేయాలి. సిటీ స్కాన్లో బ్లీడ్ కాదు అని తేలిన తర్వాతే ఇంజెక్షన్ ఇవ్వాలి. సిటీ స్కాన్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే బ్లీడ్ ఉన్నప్పుడు ఇస్తే మంచి కన్నా ఈ ఇంజెక్షన్ వల్ల చెడు ఎక్కువ అవుతుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతుంది. అలాగే 4.5 గంట దాటిన తర్వాత కూడా ఇస్తే ఇది చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. బేసిక్గా ఏంటంటే ఎంత అర్లీగా వస్తే అంత మంచిది. ఇప్పుడు అదే 3 గంటల లోపల ఇస్తే 100 మందిలో 32 మంది తప్పకుండా ఇంప్రూవ్ అవుతారు. అలాగే 4.5 గంటకి ఇచ్చామనుకోండి
100 మందిలో 16 మందికే ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి ఇంప్రూవ్మెంట్ రేట్ తగ్గుతుంది, కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ద అర్లియర్ వస్తే బెటరు. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా, ఎందుకంటే ట్రాన్స్పోర్టు ప్రయాణం అంతా లేట్ అవుతుందని ప్రతి పిహెచ్సిలో కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చి చేసేదానికి గవర్నమెంట్ ద్వారా కూడా మేము ప్రయత్నిస్తున్నాం. సో దట్ ఆ టైం డిలే కెన్ అవాయిడ్ అనమాట. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఇటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి, అంటే ఇలాంటి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మరి స్విమ్స్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయంటారు? అదే ఇలాంటి వాళ్ళు వచ్చిన వెంటనే క్యాజువాలిటీలో ఇన్ఫామ్ చేస్తే క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ చూస్తారు. వెంటనే మా దగ్గర సిటీ స్కాన్ అయితే చేస్తాము. సిటీ స్కాన్ చేసి వాళ్ళకు ఇస్కీమిక్ స్ట్రోక్ అని తెలిసిన తర్వాత దీన్నే విండో పీరియడ్ అంటారు. 3.5 to 4.5 విండో పీరియడ్లో ఉన్నారు అంటే వెంటనే ఇంజెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే ఈ ఇంజెక్షన్ దాదాపుగా 40,000 నుంచి 50,000 అవుతుంది. కాంప్లికేషన్ రేట్స్ కూడా ఇప్పుడు 100 మందికి కాంప్లికేషన్ ఇస్తే వాళ్ళలో 2-3 కాంప్లికేషన్ రావచ్చు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు. మరి మేడం, ఇది అన్నారు అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే వంశపారంపర్యంగా చిన్న వయసులో కొన్ని జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ ఉన్నాయి. కొన్ని జీన్స్ మార్పు వల్ల చిన్న వయసులో 40 ఏళ్లకు 50 ఏళ్లకు వచ్చే వరకు ఉంది. అలాగే ఈ రక్తపోటు, అలాగే మధుమేహం, డయాబెటీస్ కూడా వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ ఎవరైతే ఇవి సరిగా కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళకి తప్పకుండా వస్తుంది. అదే మరి మేడం, ఇప్పుడు మనం గుండెపోటు వచ్చిన వాళ్ళకి గోల్డెన్ అవర్ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు అన్న 3.5-4 hours అన్న, అట్లా గోల్డెన్ అవర్ లాంటిది ఏమైనా ఉంటుందంట? దీనికి కూడా అదే విండో పీరియడ్ అని అంటాము. గోల్డెన్ అవరే అనవచ్చు అనుకుంటాను. మామూలుగా న్యూరాలజీలో దీన్ని విండో పీరియడ్ అని అంటాము. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత వితిన్ 3.5 hours ఇస్ ద ఐడియల్. ఇప్పుడు 4.5 hoursకు ఎక్స్టెండ్ చేశారు. దాన్నే గోల్డెన్ అవర్ అనొచ్చు, లేదా మేము మామూలుగా న్యూరాలజీలో విండో పీరియడ్ అని వాడతాం. ఆ టైంలో వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ ఇస్తే తప్పకుండా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ డ్రగ్ సేఫ్ కాదు. ఇచ్చిన వాళ్ళందరూ బాగా అవుతారని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత కాస్ట్లీ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఇవ్వాల్సి వస్తుంది అని. ఇది గ్యారంటీ పూర్తిగా అవుతుందంటేనే తీసుకుంటాం, అలా మాట్లాడతారు. ఎందుకంటే మేము డాక్టర్స్గా రీసెర్చ్ చేసినప్పుడు ఈ డ్రగ్ 100 మందికి 3.5 గంటల్లో ఇస్తే 32 మంది బాగా అవుతారు, 2 కాంప్లికేషన్స్ వస్తుంది. ఇట్స్ నాట్ దట్ 100 ఇస్తే 100 అవుతుంది. అలాగే 4.5 గంటకి ఇస్తే 16 మందికి బాగా అవుతుంది, ఆ 4 కాంప్లికేషన్ వస్తుంది. ఆ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్స్ వాళ్ళు ధైర్యం చేసి ఆలోచన చేసి రిస్క్ తీసుకుంటేనే ఇంజెక్షన్ ఇస్తారు. లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇచ్చిన వెంటనే అందరికీ బాగా అవుతుంది. 32 మందికి అయితే నువ్వు 32లో ఉంటావా 60లో ఉంటావా మనం డిఫికల్టీస్. బట్ ఏంటంటే అందరికీ మంచి జరుగుతుందన్న పాజిటివ్ దృక్పథంతో మేమైతే కాంట్రా ఇండికేషన్స్ చూస్తాం. మరి 90 ఏళ్ళు దాటిన వాళ్ళు, బీపీ ఎక్కువ ఉండేవాళ్ళు, అది క్రైటీరియా ఉంది, NIH క్రైటీరియా అని. ఆ క్రైటీరియాలో ఫిట్ అయిన వాళ్ళకి, కాంప్లికేషన్ తక్కువ ఉండే వాళ్ళకే ఇస్తాము. బట్ కొన్నిసార్లు 2% కాంప్లికేషన్ అయితే వస్తుంది, అంటే 2 వస్తుంది. ఓకే. అయితే మరి మేడం, ఇప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుందంటారా, లేకపోతే ఆ పక్షవాతం నాకు వస్తోంది అని ఆ వ్యక్తికి ఏమన్నా తెలిసే లక్షణాలు ఉన్నప్పటికి కూడా అతనికి తెలియకపోవచ్చు, ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ రకంగా గుర్తించాలంటారు? అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొన్నిసార్లు వార్నింగ్ సైన్స్ అంటారు, TIA అంటారు దీన్ని మెడికల్ టర్మినాలజీలో, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అని. అంటే మేజర్ స్ట్రోక్ రాకముందు 1-2 సార్లు ఇలా ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అని వస్తాయి. అంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఒక చెయ్యి కాలు పూర్తిగా చచ్చిపడిపోకముందు 1-2 రోజుల ముందు కొద్దిసేపు ఒక ఫ్యూ మినిట్స్ టు సెకండ్స్ చెయ్యి చచ్చిపడిపోయి మళ్ళీ బాగవుతుంది. అలాంటివి కొన్నిసార్లు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు, బాగా అయిపోయింది కదా వితిన్ 1-2 minutesలో. కానీ అలా 1-2 సార్లు వచ్చింది అంటే వాళ్లకు 40% నెక్స్ట్ 3 daysలో డెఫినెట్గా వస్తుంది. అది ఒక వార్నింగ్ సైన్. TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటారు. అలా కాకుండా నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు గుర్తుపట్టాలి అంటే ఈ ఫాస్ట్ అన్నది, ఫేస్లో ఏమైనా డీవియేషన్ వచ్చిందా,
చేతిలో చేయి నేరుగా పెట్టమనాలి. ఒక చేయి కొంచెం స్వింగ్ అయ్యి లేదా కొంచెం క్లమ్జీనెస్ ఉంటుంది. స్పీచ్లో తేడా వచ్చింది అంటే ఎదుటి వాళ్ళు గుర్తుపట్టవచ్చు. కానీ కొన్ని రకాల స్ట్రోక్లో పేషెంట్ ఉన్నట్టుండి అన్కాన్షియస్ అయిపోతారు. ఓకే. అప్పుడు రిలేటివ్స్ కనిపెట్టలేరు. హాస్పిటల్కి వస్తే డాక్టర్ దగ్గరికి చూసి అన్కాన్షియస్ అవ్వడం కూడా జరుగుతుంది. అది ఎప్పుడవుతుందంటే మన చిన్న మెదడు, ముఖ్యంగా అది మన రెస్పిరేషన్ను, అలాగే మన కార్డియక్ హార్ట్ రేట్ను, మన తెలివితేటలు కాన్షియస్నెస్ను కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ చిన్న మెదడుకు బ్లడ్ సప్లై ఆగిపోతుందో టైం కూడా ఉండదు. కొంచెం గిడ్డినెస్ వచ్చి వెంటనే అన్కాన్షియస్ అయిపోతారు. అలాంటి వాళ్ళకు డాక్టర్స్ డయాగ్నోస్ చేయగలరు. అయితే మరి మేడం, అప్పుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బేసిక్గా అంటే ఇలాంటి టీఐ అండ్ మైల్డ్ సెన్సరీ సిమ్టమ్స్ అవి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ముందే అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే బేసిక్గా దగ్గర ఉండే ఆ హాస్పిటల్ ఫెసిలిటీకి 3.5 అవర్స్లో వెళ్తే ఈ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటే దానివల్ల డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎందుకంటే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చాక రికవరీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు జీవితాంతం ఏదో ఒక అవయవ వైకల్యంతో ఉండాల్సి వస్తుంది. అలా అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేసి బ్లీడ్ లేదని తెలుసుకొని ఇంజెక్షన్ ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళకి మళ్ళీ డిజబిలిటీ లేకుండా లైఫ్ నార్మల్గా గడపచ్చు. మరి అయితే మేడం, ఇప్పుడు మీరే అన్నారు డయాబెటీస్, అధిక బరువు, అలాగే ఇంకా కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నా రావచ్చు అంటారా? ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ వ్యాధి వస్తుంది. డయాబెటీస్ వచ్చిన 5 సంవత్సరాలకి, అలాగే హైపర్ టెన్షన్ వచ్చిన 5 సంవత్సరాలకి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. హార్ట్, బ్రెయిన్, కిడ్నీ ఈ 3 అవయవాలు దెబ్బతింటాయి. షుగరు ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు దాటాక, రక్తపోటు ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు దాటాక ఈ 3 ఇంపార్టెంట్ ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని ఈ జబ్బు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ప్రతి 6 నెలలకి ఈ 3టికి సంబంధించిన టెస్ట్లు అయితే చేయించుకోవాలి. ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం అర్లీ దశలో ఉందో, అలాగే హార్ట్కి సంబంధించి ఈసీజీలో చేంజెస్, బ్రెయిన్కి సంబంధించింది ఏమైనా ఉన్నాయని తెలిస్తే వెంటనే దానికి సంబంధించిన ప్రివెంటివ్ డ్రగ్స్ తీసుకొని జబ్బు ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. అయితే మరి కొంతమంది ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎన్వైర్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకోండి, లేకపోతే కొన్ని అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు, శ్రామికులు ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమ కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే కొన్ని మానసిక ఆందోళన ఉండే రంగాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందంటారు. అంటే స్ట్రెస్ వల్ల దే ఆర్ గోయింగ్ టు డెవలప్ మోర్ ఆఫ్ ఏ హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో ఉండే అడ్రినలిన్, ఎపినెఫ్రిన్ హార్మోన్స్ పెరిగిపోతాయి, ఎండోక్రైన్. వాటి వల్ల వాళ్ళకి చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న వయసులోనే హైపర్ టెన్షన్ ఉంటుంది. ఆ 2 ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే నిద్ర తక్కువైనా, నిద్రలో గురక ఎక్కువైనా, వీటి వల్ల కూడా పెరాలసిస్, ఒబేసిటీ ఇలా ఏదైనా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇలాంటి నిద్రపోకుండా స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ట్రిగ్గరింగ్ ఈవెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్నది ముఖ్యం. ఎక్సర్సైజ్ అన్నది ఏదైనా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఒక్కరోజు ఉన్నట్టుండి అనకస్టమ్డ్గా చేయడం వల్ల డెఫినెట్గా హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కోపప్ చేయకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం. మరి మేడం, ఈ ఆహారపు అలవాట్లు ఏ రకంగా ఉంటే మనం దీని నుంచి తప్పించుకోవచ్చు అంటారు? ముఖ్యంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఆహారం డయాబెటీస్, మధుమేహం ఉన్నప్పుడు దానికి సంబంధించినట్టు తీపి పదార్థాలు అవన్నీ తగ్గించాలి. అలాగే హైపర్ టెన్షన్, రక్తపోటు ఉంటే ఉప్పు తగ్గించి తీసుకోవడం మంచిది. అలాగే ఊబకాయం కానీ, హైపర్ లిపిడిమియా, కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్ కానీ ఎక్కువ ఉంటే దానికి సంబంధించి ముఖ్యంగా అంటే కొవ్వు పదార్థాలన్నీ కూడా తగ్గించుకొని ఉండాలి. హెల్దీ లైఫ్ అంటే మామూలుగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ, నట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా మంచిది. ఎందుకంటే యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అన్నట్టు ఏదైనా 3 పూట్ల ఫ్రూట్స్.
ఫ్రూట్స్, కాయగూరలు ఇవన్నీ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే తీసుకున్న మీల్ ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. ఏదో ఫంక్షన్ ఎక్కువ తీసుకోవడం మళ్ళీ అలా కాకుండా రెగ్యులర్ డైట్ హ్యాబిట్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగా తీసుకోవాలి, లంచ్ లిమిటెడ్గా తీసుకోవాలి, డిన్నర్ వీలైనంత వరకు తగ్గించాలి. ఎందుకంటే మనం అప్పుడు యాక్టివిటీ ఉండదు, పడుకునేస్తాం కాబట్టి. దీనివల్ల వెయిట్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఫుడ్ తీసుకునేది కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ కరెక్ట్ టైంకి తీసుకుంటే బాడీలో అది జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా ఉండి ఏ జబ్బులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా కారణం అంటే లేట్ నైట్ తినడం, లేదా బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం, లంచ్ ఎక్కువ తినడం, ఇలా ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల హార్మోన్స్ దెబ్బతిని ఒబిసిటీ రావడం, దానివల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడం, ఈ జబ్బులు రావడం అనేది. ముఖ్యంగా రెగ్యులర్ టైమ్ ఆఫ్ మీల్స్ మితంగా తీసుకోవాలి. అన్ని పోషకాహారాలు ఉండేట్టుగా తీసుకుంటే మంచిది. అయితే మరి డాక్టర్ గారు, ఇట్లా ఈ పక్షవాతం వస్తే ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు ఆ 3.5 అవర్స్ లేదా 4 అవర్స్ 4 గంటలు డాక్టర్ దగ్గరికి కలిసే కంటే కూడా ఎంతోమంది ఏదో పసర్లు ఇట్లాంటి నాటు వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. దానివల్ల కూడా ఎక్కువగా వాళ్ళు శ్రమ పడి తర్వాత రికవరీ కూడా చాలా తక్కువ అయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పారాలిసిస్ స్ట్రోక్లో ఏంటంటే ఒక 1/3 పూర్తిగా రికవర్ అవుతారు, 1/3 సమ్ డిజబిలిటీ ఉంటుంది, 1/3 చనిపోతారు. ఒకప్పుడైతే ఒక 2 దశాబ్దాలకు ముందు ఈ ఇంజెక్షన్స్ ఇవేమి ఉండేవి కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు స్ట్రోక్ వచ్చిన వెంటనే బ్లడ్ క్లాట్ అవుతుంది కాబట్టి అక్కడ రక్తనాళాల్లో అడ్డుపడి రక్తం గడ్డకడుతుంది, రక్తనాళాలు మూతగడి దాన్ని బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్ ఈ మందులు పెట్టి ఆ బ్లడ్ థిన్ చేసి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడేదానికి ప్రివెన్షన్గా వాడేవాళ్ళు. ఒక్కసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత దానికై అది స్పాంటేనియస్గా రికవర్ అవుతుంది. ఆ రికవరీ ఆల్మోస్ట్ 1/3 ఉంటుంది. 1/3 డిజబిలిటీ, కొద్దిగా రికవర్ అవ్వడం లేదా రికవరీ కాకుండా ఉంటారు. ఇంకో 1/3 ఏంటంటే చనిపోతారు కాంప్లికేషన్స్ వచ్చి. ఇప్పుడు ఈ 1/3 స్పాంటేనియస్ రికవరీ, నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రికవర్ అవుతారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు నాటు మందులు వాళ్ళ దగ్గరికి వెళ్తారో ఈ 1/3 ఎలాగో వాళ్ళు రికవర్ అయింటారు. ఆ రికవరీ వాళ్ళ వల్ల అయిందని చెప్పి అలా ఆ ఫీలింగ్ తోటి కొన్నిసార్లు నిజంగా ఇప్పుడు గత 2 దశాబ్దాలుగా ఈ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ పోయి నిజంగా వాళ్ళు బాగయ్యా 1/3 డిజబిలిటీ ఉండే గ్రూప్ డెఫినెట్గా తగ్గించవచ్చు. అది వాళ్ళలో కూడా అవేర్నెస్ వస్తేనే మంచిది. అయితే మరి డాక్టర్ వెంగమ్మ గారు, అసలు పక్షవాతం అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో పక్షవాత రోగుల పట్ల కూడా కొంచెం వివక్ష కూడా ఉంది. వాళ్ళని కొంచెం తక్కువ చూడటము, పక్షవాతం వచ్చిన వాడు కొంచెం చెయ్యి కొద్దిగా అవుడైన వాళ్ళని చూడటము, కొంచెం తక్కువగా చూడటం కూడా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు చేసుకోకపోవడం వల్ల అంగవైకల్యం లాగా ఇది అవయవ వైకల్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా 1-2 రోజులు కొన్ని నెలలు అయితే ఏదో చూస్తారు. కాన్స్టెంట్గా 2-3 ఏళ్ళు అదే లోపల ఇది దీర్ఘకాలిక రోగము, వీళ్ళకి ఇది చేయాలి అన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. అందుకోసమనే వాళ్ళపై వాళ్ళు నిలబడాలి అంటే దేనికి సంబంధించి ఇప్పుడు చెయ్యి కాలు చచ్చిపడిందంటే ఫిజియోథెరపీ, అలాగే మాట సరిగా రాకపోతే స్పీచ్ థెరపీ, అలాగే ఆక్యుపేషనల్ థెరపీ. దీన్ని టెర్షరీ ప్రివెన్షన్ అంటారు. ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంప్లికేషన్స్ తక్కువై వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్టు చేసేదానికి ప్రయత్నం మల్టీ డిసిప్లినరీ టీంతో చేయాల్సి ఉంటుంది. దానికి స్పెసిఫిక్గా రెగ్యులర్గా ఈ ఎకోస్ప్రిన్ ఇలాంటి బ్లడ్ థిన్నర్ మందులు వేసుకోవాలి, ఫిజియోథెరపీ చేయాలి, స్పీచ్ ప్రాబ్లం ఉంటే స్పీచ్ థెరపిస్ట్తో మాట్లాడాలి, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటే ఆక్యుపేషనల్, వాళ్ళకి రిక్రియేషన్ ఒకటంటూ అలవాటు చేసి ఇంట్లో కూడా వాళ్ళకి సంబంధించిన చాలా వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ జీరియాట్రిక్ సంబంధించిన బాత్రూములు అరేంజ్ చేసుకోవడం కానీ, ఫెసిలిటీస్ వాళ్ళకై వాళ్ళు కొన్ని వీల్ చైర్స్ అరేంజ్ చేయడం, ఎవరి పార్టీకి వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునే ఫెసిలిటీ ఉండేటట్టు రిహాబిలిటేషన్ కూడా మనం చేయాలి. ఆ రిహాబిలిటేషన్ పార్ట్ అన్నది మన దేశంలో చాలా వరకు నెగ్లెక్ట్ అయింది. దానివల్ల పాపం మనుషులు చేసుకోలేక చాలామంది బాధపడుతున్న మాట అయితే వాస్తవం.
అయితే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రధానంగా మీరు చెప్పినటువంటి ఈ యొక్క మధుమేహము, అలాగే అధిక రక్తపోటు, ఆ తర్వాత ఊబకాయం, అధిక బరువు కూడా ముందు నుంచి మన ఆహార వ్యవహారాలు గానీ, లేకపోతే జీవన శైలిని మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే, మన జీవన శైలిని గనక మనం ఇంప్రూవ్ చేసుకుంటే, ఇటువంటి స్ట్రోక్స్ అనేవి, పక్షవాతం అనేది రాకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. మరి డాక్టర్ వెంగమ్మ గారు మా స్టూడియోకి వచ్చి ఈ పక్షవాతం గురించి మా శ్రోతలకు చాలా వివరంగా తెలియజేశారు. మరైతే మీరు చెప్పిన ఈ జాగ్రత్తలని మా శ్రోతలందరూ విని దానికి తగ్గట్టుగా వారి జీవన శైలిని మలుచుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం.